జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో ఉగ్రమూకలు పర్యాటకుల మీద నరమేధం సృష్టించిన నేపథ్యంలో ఆ ఉగ్రదాడికి భారత ప్రభుత్వం ఇప్పుడు పాకిస్తాన్ మీద ప్రతీకార దాడులకు పాల్పడింది. మెరుపు వేగంతో పాకిస్తాన్లోని ఈ ముష్కర్ల స్థావరాల మీద, అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ముష్కర్ల స్థావరాల మీద భారత్ వైమానిక దాడులకు పాల్పడింది. భారత్ చేసినటువంటి ఈ మెరుపు దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు ఖతమయ్యారు. మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద స్థావరాల మీద, అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేసింది. ఈ మెరుపు దాడుల్లో జైషే మహమ్మద్, అలాగే లష్కర్ ఏ తోయిబా, ఈ 2 ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి స్థావరాలు అయితే నేలమట్టమయ్యాయి. ఆ 2 సంస్థలకు చెందినటువంటి కొంతమంది ఉగ్రవాదులు కూడా ఖతమయ్యారు. ఈ నేపథ్యంలోనే అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి అనేది అందరికీ తెలుసుకోవాలనేటువంటి ఒక ఉత్కంఠ అయితే ఉంది. ఆపరేషన్ సింధూర్ అంటే మరేదో కాదు, వీర తిలకం అని అర్థం వస్తుంది. ఈ ఉగ్రదాడిలో అంటే వారి మాంగల్యాలను కోల్పోయినటువంటి మన ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వారి ప్రతీకారానికి బదులుగా ఈ ఆపరేషన్ సింధూర్ అయితే ఇప్పుడు తెర మీదకి వచ్చింది. నిజంగా ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి? ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత వైమానిక దాడులు ఏ ప్రాంతాల్లో జరిగాయి, మొత్తం 9 స్థావరాల్లో ఈ వైమానిక దాడులు జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఎంతమంది హతమయ్యారు, అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆపరేషన్ సింధూర్ పేరులోనే మొత్తం మెసేజ్. సింధూరం, వీర తిలకం. మన హిందువులకి అంటే మన హిందూ సాంప్రదాయంలో సింధూరానికి ఎంత ప్రాధాన్యత ఉండనేది మనకు తెలుసు. అంటే హిందువుల జీవితాలన్నీ కూడా సింధూరంతో ముడిపడి ఉంటాయి. కాబట్టే ఈ ఆపరేషన్కి సింధూర్ అనేటువంటి పేరు అయితే పెట్టడం జరిగింది. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోతున్నటువంటి భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత పాక్పై విరుచుకుపడింది. 9 ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేపట్టినట్లుగా భారత సైన్యం ప్రకటించింది. దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంటే ఈ ఆపరేషన్కు పెట్టిన పేరుతోనే పాక్కు బలమైనటువంటి సందేశాన్ని పంపింది. ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో ఉగ్రమూకలు నిజంగా నరమేధాన్ని సృష్టించారు. ఆ నరమేధంలో అభం శుభం తెలియనటువంటి 26 మంది అమాయకులు అసూలు బాశారు. ఆ అమాయకుల మృతదేహాలను చూసిన తర్వాత యావత్ భారత జాతి కూడా రగిలిపోయింది. ఈ ఉగ్రవాదుల మీద, అలాగే ఈ ఉగ్రవాద సంస్థల మీద, పాకిస్తాన్ మీద ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకొని తీరాల్సిందే అంటూ కూడా భారత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఆచితూచి అడుగులు వేసింది. వ్యూహాత్మకంగా అడుగులు వేసి మంగళవారం అర్ధరాత్రి 1:44 9 ప్రాంతాలలో మొత్తంగా పాకిస్తాన్, అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటంటే ఈ ఉగ్రదాడిలో అసూలు బాసినటువంటి ఈ అమాయకులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యుల కోసం, వారి కుటుంబంలో శాంతిని నెలకొల్పేందుకే ఈ ఆపరేషన్ సింధూర్ని అయితే భారత ప్రభుత్వం తెరమీదకి తీసుకొచ్చింది. అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటనేది ఒకసారి మనం చూసుకుందాం. ఏప్రిల్ 22న పెహల్గాంలోని బైసరన్ లోయలో సేద తీరుతున్నటువంటి పర్యాటకులు ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా జంటల్లో పురుషులను వేరు చేసి వారిని మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఇది మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి. నిజంగా బైసరన్ వ్యాలీలో సందర్శకులు, పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఉగ్రమూకలు నరమేధం సృష్టించక ముందు అసలు జంటలు ఎవరైతే ఉన్నారో వారిలో ఆడువారిని వదిలేసి మగవారిని పక్కకి తీసుకువెళ్ళి దుస్తులు విప్పి వారు మహమ్మదీయులా కాదా, వారు హిందువులా కాదా అనేది నిర్ధారించుకొని మరి వారి మీద కాల్పులు జరిపి నిజంగా రక్తసిక్తం చేశారు. ఎందుకంటే వారి టార్గెట్ అంతా హిందువుల మీద, హిందువుల్నే టార్గెట్గా చేసుకొని
ఈ నరమేధం సృష్టించాలనుకున్నారు. అందుకే ఎవరైతే జంటలు ఉన్నారో ఆ జంటల్లో ఆడవారిని పక్కకు పంపించేసి మగవారిని ఒకవైపు తీసుకువెళ్ళి వారి దుస్తులు విప్పి వారికి సుంతి జరిగిందా లేదా, సుంతి జరిగి ఉంటే మహమ్మదీయులు, లేదంటే హిందువులు ఒకవేళ మహమ్మదీయులే అనేటువంటి అనుమానం వారికి వస్తే వారి శ్లోకాలు కొన్ని ఉన్నాయి, వాటిని చదివించి నిర్ధారణ చేసుకొని వారిని వదిలేశారు. చదవలేని వాళ్ళని కూడా హతమార్చారు. అంటే ఇటువంటి కుట్రలకు పాల్పడినటువంటి ఉగ్రవాద సంస్థలను నిజంగా భారత్ ఎందుకు వదిలిపెడుతుంది? భారత గడ్డంని అలాగే భరతమాతని టార్గెట్గా చేసుకొని ఇలా దాడులకు పాల్పడితే ఖబర్దార్, మేము వదిలేటువంటి ప్రసక్తే లేదు అని భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. అందులో భాగంగానే నిన్న అర్ధరాత్రి 1:44 జైషే మహమ్మద్ అలాగే లష్కరే తోయిబా ఈ ఉగ్రవాద స్థావరాల మీద భారత ప్రభుత్వం వైమానిక దాడులు చేసింది. ఆ వైమానిక దాడుల్లో 100 మందికి పైగా ముష్కర్లు అయితే హతమయ్యారు. అంటే ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి? ఇందాక నేను చెప్పినట్లుగా ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయినటువంటి మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఈ ఆపరేషన్ సింధూర్ను అయితే తెరమీదకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఉగ్రముఖ టార్గెట్ చేసినటువంటి జంటల్లో అప్పటికి 6 రోజుల క్రితమే పెళ్ళైనటువంటి నవ వధూవరులు వినయ్ నర్వాల్, హిమాన్షి ఉన్నారు. టెర్రరిస్టులు వినయ్ని హత్య చేయగా అతడి మృతదేహం వద్ద గుండెలవసేలా రోధిస్తున్నటువంటి హిమాన్షి చిత్రం దేశం మొత్తాన్ని కుదిపివేసింది. వినయ్ నావీ అధికారి. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయినటువంటి మహిళల ప్రతీకారానికి చిహ్నంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను అయితే తెరమీదకి తీసుకొచ్చింది. యోధులకు పెట్టేటువంటి వీర తిలకం అనే అర్థం కూడా దీనిలో ఉంది. సింధూర్, ఆపరేషన్ సింధూర్ అంటే ఇందాక నేను చెప్పినట్లుగా యోధులకు వీరులకు పెట్టేటువంటి వీర తిలకం ఏదైతే ఉందో ఆ అర్థం వచ్చేలాగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అని ఈ దాడికైతే పేరు పెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్కి ఈ ఆపరేషన్ను త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించాయి. కాశ్మీర్లోని సీమాంతర ఉగ్రవాదానికి కారణమైనటువంటి లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ అలాగే హిబ్బుల్ ముజాహిద్దీన్ సంస్థల కీలకమైనటువంటి క్యాంపులను నిజంగా భారత వైమానిక దళాలు మట్టుపెట్టాయి. ఆపరేషన్ సింధూర్ ఇది ఈ పేరు చెప్తే ఇప్పుడు పాకిస్తాన్ గజగజ వణికిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఉగ్రదాడి తరువాత భయం గుప్పిట్లో బ్రతుకుతున్నటువంటి పాకిస్తాన్కి అలాగే ఉగ్రవాద సంస్థలకి కూడా అసలైనటువంటి భయం ఏంటో భారత ప్రభుత్వం చూపించింది. అందులో భాగంగానే అర్ధరాత్రి మెరుపు దాడులు చేసింది. ఇప్పటి వరకు ఉగ్రవాదులు కూడా భారత్ మమ్మల్ని ఏం చేస్తలేని భావించి ఉండొచ్చు. అందుకే కొంతమంది భయం గుప్పెట్లో బ్రతుకుతూ బంకర్లో తలదాచుకుని ఉండొచ్చు. వారు ఎక్కడ దాక్కున్నా ఈ ప్రపంచం అంటే ఈ భూమండలం మీద ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వారి శ్వాస ఆపి ఈ మట్టిలో కలిపేస్తామంటూ భారత ప్రధాని హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఆయన చెప్పిందే చేసేశారు. మన భరత భూమిని భారత మాత మీద ఎవరైనా నిజంగా దాడికి ప్రయత్నం చేస్తే మా దగ్గర నుంచి వచ్చేటువంటి సమాధానం ఇలాగే ఉంటుంది అంటూ భారత ప్రభుత్వం నిజంగా పాకిస్తాన్కి భయాన్ని అయితే పరిచయం చేసింది. అయితే భారత్ చేసినటువంటి ఈ వైమానిక దాడులు ఏవైతే ఉన్నాయో, ఈ మెరుపు దాడులు ఏవైతే ఉన్నాయో ఆ మెరుపు దాడుల్లో కొంతమంది పాకిస్తాన్ పౌరులు, పాకిస్తాన్ సైన్యం చనిపోయింది అంటూ ఇప్పుడు పాకిస్తాన్ కపట నాటకాలు ఆడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. భారత్ కేవలం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడులు చేసింది. అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడులు చేసింది. కానీ ఏ ఒక్క పాకిస్తాన్ పౌరుల మీద కానీ పాకిస్తాన్ సైన్యం మీద కానీ భారత ప్రభుత్వం అయితే దాడులు చేయలేదు. కేవలం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ ఉగ్రవాదుల స్థావరాల మీద ఉగ్రవాదుల మీద మాత్రమే దాడులు చేసింది. కానీ ఈ దాడులను అడ్డం పెట్టుకొని పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు భారత్ని ఒక దోషిలాగా నిలబెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.
పాకిస్తాన్ పౌరుల మీద, పాకిస్తాన్ సైన్యం మీద భారత సైన్యం విరుచుకుపడింది అనేటువంటి మెసేజ్ని వారు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రపంచ దేశాలకు భారత్ ఏంటో తెలుసు, పాకిస్తాన్ కుటిల బుద్ధి కూడా తెలుసు. కాబట్టి వారి ప్రయత్నాలు అయితే విఫలం ఒక తప్పదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.